హాయ్, వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. సార్, ఇప్పుడు ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఉద్యోగాల కోసం చాలా మంది డబ్బులు కట్టి మోసపోతున్నారు. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఉద్యోగాలు రావాలంటే ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్స్ పెంచుకోవాలి. ఇది పాయింట్ 1. ఆ స్కిల్స్ పెంచుకోలేదంటే నేరస్తులు రెడీగా ఉంటారు జాబులు ఇవ్వడానికి. ఇవ్వరు, ఓన్లీ డబ్బులు తీసుకుంటారన్న. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఏ జాబు డబ్బులు అడగదండి, అది క్లియర్. యాక్చువల్లీ ఏ జాబ్ డబ్బులు అడగదు. ఎందుకంటే వెరీ సింపుల్. మీ ఇంట్లో ఒక పని మనిషినో లేకపోతే మీ ఆఫీస్లో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలనుకుంటే మీరు వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటారా? లేదు. ఆ కామన్ సెన్స్ లేదన్నట్టు ఇదంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకర్గా జాయిన్ అయ్యారు, మీ నుంచి డబ్బులు తీసుకున్నారా? లేదు. మరి ఇంకా ఏ కంపెనీ కూడా డబ్బులు తీసుకోదు. ఎవరన్నా డబ్బులు అడుగుతున్నారంటే సింపుల్గా అది చీటింగే, మనం మోసపోతున్నాం అర్థం. ఇంకా డబ్బులు అడుగుతున్నారంటే సింపుల్ చీటింగ్ ఒకటి. సేమ్ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఇంకోరు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఎక్కడో వస్తుంది అన్నట్టు లింకు, లేకపోతే చిన్న స్లిప్ పంపిస్తారు, ఏడన్నా బస్ స్టాండ్లలో ఇస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ మంచిది. యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ ఐటీ కంపెనీస్కే వీలవుతుంది. లేకపోతే ఇప్పుడు నటరాజ్ పెన్సిల్స్ అని ఒక యాడ్ వస్తుంది అన్నట్టు, మీరు నటరాజ్ పెన్సిల్స్ ఇంట్లో ప్యాక్ చేయండి ఇట్లా అవుతుంది. యాక్చువల్ నటరాజ్ పెన్సిల్ ఇళ్ళ దగ్గరికి పంపించి ఇల్లు ప్యాక్ చేసి ఇళ్ళకి పంపించారు. ఆ కంపెనీలో ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఎక్కడైనా కంపెనీలో ఒక్కొక్క రూపాయి సేవ్ చేయాలనుకుంటారు. ఒక్కొక్క రూపాయి సేవ్ చేయాలంటే మళ్ళీ ఇల్లు ఇంటికి పంపించి ఇల్లు ప్యాక్ చేసి మళ్ళీ రివర్స్ పంపిస్తే ఏంటది? కొద్దిగా కామన్ సెన్స్ అప్లై చేయాలి. హౌ ద కంపెనీ వర్క్స్ కానీ ఏదైనా కానీ ఫ్లో అవుతుంది. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు అడుగుతారో డబ్బులు అయితే దయచేసి ఇవ్వకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తర్వాత ఒక 5,000 ఎంతో రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటారు. తర్వాత వాళ్ళని భయపడిచ్చి లీగల్ నోటీస్ పంపిస్తారు. అన్నీ ఫేకే. లీగల్ నోటీస్ పంపించి మీరు ఇంత లోపల మళ్ళీ మీరు యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీ స్టాండర్డ్స్ అని ఏదో పెట్టుకుంటారు అన్నట్టు. మీరు క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ కాలేదు, ఫైన్ కట్టండి అంటారు అన్నట్టు. గాన్. సో యాక్చువల్గా వర్కే ఫేకు, మళ్ళీ దానికి క్వాలిటీ స్టాండర్డ్స్ ఫైన్ కట్టమంటారు. సో భయపడి ఒకరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు లీగల్ నోటీస్ అనేది. అసలు లీగల్ నోటీస్ ఏంది అసలు? అందుకోసం ఎక్కడ ఏది అన్నోన్ పర్సన్స్తో డీల్ చేయకండి. ముఖ్యంగా హైదరాబాద్ వరకు వచ్చేసరికి సాఫ్ట్వేర్ కంపెనీస్లో బ్యాక్డోర్ ఎంట్రీస్ అని లక్షలు కడుతున్నారు. సో ఎక్కడ డబ్బులు కట్టకండి. మీకు జాబ్ రావాలంటే ఒకటి మార్గం, మీ స్కిల్ పెంచుకోండి. ఆ స్కిల్ పెంచుకోవడానికి ఏదైనా ఇన్స్టిట్యూట్లో డబ్బులు పే చేసి ఆ స్కిల్ పెంచుకోండి. కానీ ఆ డబ్బులు కూడా పే చేయాల్సిన పని లేదు. ఆన్లైన్లో చాలా కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రీగా. కానీ మనం సెర్చ్ చేసే ఓపిక ఉండాలా. సో డబ్బులు కట్టాల్సిన పని లేదు. డబ్బులు ఎవరైనా కడుతున్నారంటే, మీరు బ్యాక్ డోర్ ఎంట్రీ అని అదే అని ఇదే అని డబ్బులు కట్టి జాయిన్ అవుతున్నారంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఏముంది, ఒక్కొక్కరితో ₹1,00,000 100 మందితో తీసుకుంటే ₹1,00,00,000 అవుతుంది. లాక్ చేసి వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ కొంతమంది మీరు ఒక 4 చేర్పించినా అంటే అందులో మీకు 20% 30% ఇప్పిస్తామంటారు అన్నట్టు. అట్లా ఒకరితో పాటు ఇంకో 10 మంది పోయి ఇరుక్కుంటారు అన్నట్టు. సో ఏ జాబ్కు డబ్బులు కట్టాల్సిన మళ్ళీ ఆన్లైన్ జాబ్కైనా ఆఫ్లైన్ జాబ్కైనా. ఈవెన్ చాలామంది గవర్నమెంట్ జాబులకు డబ్బులు కడితే వస్తాయనుకుంటా. కాదు, నాకు 4 గవర్నమెంట్ జాబులు వచ్చినాయి, నేను ఎక్కడా డబ్బులు కట్టలేదు. నాలెడ్జే అంతే. మనం ఎగ్జామ్ రాయాలా, క్లియర్ చేయాలా. మా అబ్బాయి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. డబ్బులు కట్టేదానికంటే ఇంకా ఢిల్లీకి పోయి సివిల్స్ ప్రిపేర్ కావాల్సిన పని ఏముంది? ఎక్కడైనా అని జ్ఞానానికే వెయిటేజ్ ఉంటుంది. మీరు ఒకవేళ మీకు చదివేంత ఓపిక లేకుండా ఇంటికి పోయి శుభ్రంగా తల్లిదండ్రులకి వాళ్ళ వ్యవసాయ పనులు సహకరించండి. లేకపోతే వాళ్ళ ఏదైతే వృత్తి పనులు ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లో చేసుకుంటే వాళ్ళకి ఏదైనా చేసుకుంటే అంటే ఏదైనా మనకి ఫాస్ట్గా వస్తుంది అని అంటే అంతే ఫాస్ట్గా మనం మోసపోతున్నాం అంతే. నో షార్ట్ కట్. అట్లయితే ఇంకా డబ్బులు కడితే అందరూ బీటెక్లు, డబ్బులు కడితే MBBSలు అయినాయి అనుకో, ఏముంది? ఇప్పుడు డబ్బులు కడితే డాక్టర్ కావచ్చు కదా, ఆపరేషన్లు చేస్తాడా? అంతే కదా. దానికి సంబంధించిన నాలెడ్జ్ తెచ్చుకోవాలి. డబ్బులు కడితే ఎలక్ట్రీషియన్ అవుతాడా? డబ్బులు కడితే కెమెరామెన్ అవుతారా? మీరు డబ్బులు కడితే యాంకర్ అవుతారా? కాదు కదా. దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవాలి. అది ముఖ్యం అన్నట్టు.